హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీక్ అయితే యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే తనకి ఇన్ని రోజులు తను నిఖిల్తో కలిసి ఆడింది కాబట్టి తనకు అదొక ప్లస్ పాయింట్ అయింది. అయితే యష్మికి ఏమైందంటే లాస్ట్ వీక్ నిఖిల్తోని ఒక పెద్ద ఫైట్ అయింది. నిఖిల్తో ఫైట్ అయ్యే వరకు తనకు అంత నెగటివ్ కంటెంట్ వచ్చింది. తనకు స్టార్టింగ్ నుంచి నిఖిల్ ఓట్ బ్యాంక్ హెల్ప్ చేస్తూ ఉంది. అయితే అది మళ్ళీ తను సంచాలకుగా కూడా ప్రాపర్గా చేయకపోయే వరకు సంచాలక్ అసలు తన గేమే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏమి ఇస్తుంది కాబట్టి సంచాలకుగా కూడా ప్రాపర్ చేయకపోయా మొత్తం యష్మికి అంతా నెగటివ్ ఎపిసోడ్ పడ్డది. అయితే యష్మి పృథ్వీ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు. కానీ పృథ్వీకి ఏమైపోయిందంటే నిన్న తను ఆటో టాస్క్ విన్ అయ్యాడు, ప్లస్ శాండ్ బ్యాలెన్సింగ్ టాస్క్లో లాస్ట్ మినిట్ వరకు 100% ఎఫర్ట్ పెట్టాడు గేమ్లో రోహిణికి ఈక్వల్గా. అయితే ఏమైపోయిందంటే ఒకటేసారి బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది పృథ్వీ కుండా సో అయితే దాని తర్వాత బాగా ఏడ్చాడు పృథ్వీ. జస్ట్ పోగొట్టుకున్నందుకు తనకు ఒక అవకాశం ఉండేది, మెగా చీఫ్ అయ్యే అవకాశం. అయితే అది ఏడ్చే వరకు తనకి సింపతి వేవ్ వర్కౌట్ అయింది. ఒకటి ప్లస్ సింపతి వేవ్ వర్కౌట్ అయింది, ఒకటి తను ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడాడు 2 టాస్క్లు మెగా చీఫ్ కొరకు. ప్లస్ విష్ణుప్రియ ఓట్ బ్యాంక్ కూడా పృథ్వీకే వచ్చింది కాబట్టి పృథ్వీ అయితే సేవ్ అయ్యాడు, యష్మి అయితే ఎలిమినేట్ అయింది. అయితే మనము యష్మి తను కొంత గేమ్ అంత ప్రాపర్ సంచాలకుగా ప్రాపర్గా చేయదు, మళ్ళీ గేమ్ కూడా తను అసలు ప్రాపర్గా ఆడదు అనిపిస్తుంది. దానివల్ల అయితే యష్మి అయితే బయటకు వచ్చేసింది. అయితే సాటర్డే ఎపిసోడ్లో మనకి ఇప్పటిదాకా సాటర్డే రోజు మార్నింగ్ సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక సండే ఎపిసోడ్ షూటింగ్ నడుస్తుంది. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్లో నాగ్ సార్ అయితే రోహిణిని అయితే చాలా బాగా మెచ్చుకున్నాడు. తను శాండ్ బ్యాలెన్సింగ్ టాస్క్లో చాలా అంటే చాలా లాస్ట్ 2 టాస్క్ చాలా బాగా ఆడింది. తనకైతే అప్రిషియేషన్ ఇచ్చారు, ప్లస్ చప్పట్లు కొట్టించారు. మనకు లైవ్లో జస్ట్ 10 minutes చూపెట్టారు కానీ మనకి ఆ ఎపిసోడ్లో 10 కానీ లైవ్లో 2.5 hours నడిచింది ఆ టాస్క్. వాళ్ళిద్దరు అలాగే ఆ శాండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ 2.5 గంటలు నిలబడ్డారనమాట. అయితే ఆటో టాస్క్లో నాగ్ సార్ అయితే రోహిణి విష్ణుప్రియ ఇద్దరికి క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకున్నారు. అయితే అది తప్పు, అట్లా చేయొద్దని అయితే నాగ్ సార్ వాళ్ళకి చెప్పాడు. రోహిణి విష్ణుప్రియ రోహిణిని క్యారెక్టర్ లేదా అనే వరకు రోహిణి అయితే బాగా హర్ట్ అయిపోయి నువ్వు నాకు చెప్పావు కదా ఒక ప్లాన్ ప్రకారం ఆడుతున్నానని తను చెప్పిందట విష్ణుప్రియ రోహిణికి. ఏమనంటే నేను ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశాను, నిఖిల్తో వర్కౌట్ కాకపోతే పృథ్వీతో ట్రై చేశానని చెప్పిందట. దాంతోనైతే నాగ్ సార్ వాళ్ళిద్దరు క్లాస్ ఇచ్చారు. ప్రేరణకు కూడా నాగ్ సార్ అయితే చెప్పారు నువ్వు తన సంచాలకుగా చేసినప్పుడు రూల్ బుక్ ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా గౌతమ్ చెప్తున్నా కూడా ప్రేరణ అయినలే. గౌతమ్ చెప్తుండు ఇద్దరు కలిసి ఒకళ్ళకే పోయాలంటే తను రాంగ్ డిసిషన్ ఇచ్చేవరకు అట్లా పృథ్వీకి దాంట్లో ఎక్కువ పడిపోయింది. అయితే ప్రేరణకు కూడా క్లాస్ ఇచ్చాడనమాట. అయితే సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే నబీల్ డబల్ ఎలిమినేషన్ అయితే నబీల్ కూడా ఎలిమినేట్ అయిపోతున్నాడు. కానీ యాక్చువల్గా నబీల్కి ఓటింగ్ తక్కువ పడుతుంది. ఏమైందంటే ప్రేరణ కన్నా నబీల్కి ఓటింగ్ తక్కువ పడుతుంది. అయితే నబీల్ ఫ్యాన్స్ ఇది గుర్తించాలి. అయితే నబీల్కి తను కొంచెం ఫస్ట్ ఒక 2 weeks చాలా బాగా ఆడాడు నబీల్. ఆ 2 weeks ఆడుతూ ఎక్కడో విన్నర్ లేస్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఈ మధ్య మళ్ళా కామ్ అయిపోయాడు. అస్సలు జస్ట్ ఆ ఓజీ క్లాన్లోనే వండుకుంటా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాడు. అయితే తను ఒక స్టాండ్ మీద నిలబడాలి, ఇట్లా నేను తీసుకుంటాను ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇదైతే నబీల్కి అయితే -point అవుతుంది. చూడాలి, టాప్ 5లో వస్తాడు కానీ విన్నింగ్ రేస్ నుంచి అయితే నబీల్ తప్పుకున్నట్టే అయిపోయింది. అయితే ఇప్పుడు గర్ల్స్లో అయితే ప్రేరణని టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోహిణి ప్రేరణ స్టార్టింగ్ నుంచి ఉంది, చాలా బాగా గేమ్ ఆడింది. తనకు ఒక వీక్ మైనస్ మెగా చీఫ్ అయినప్పుడు తన బిహేవియర్ చాలా రూడ్గా ఉండే, తను హార్ష్గా మాట్లాడింది, అదొక నెగిటివ్ అయింది. కానీ గేమ్స్లో తను 100% ఎఫర్ట్ పెడుతుంది. రోహిణి యష్మి వీళ్ళతో కంపేర్ చేస్తే, విష్ణుప్రియతో కంపేర్ చేస్తే అయితే టాప్ 5లో తప్పకుండా అయితే ప్రేరణ ఉంటుంది. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ అయితే టాప్ 5లో తప్పకుండా ఉంటారు. అయితే ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ వచ్చిపోయి చెప్పినాక తను కొంత మార్చుకుంది తన నేచర్.